యాదవ్ గారు వర్షం తీసుకుందాం, మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ గారు మేడం చెప్పండి. కిరణ్ గారు, ముఖ్యంగా అంటే వచ్చి 16-17 నెలల్లోనే మొత్తం మార్చేయాలి, మీదే తప్పు అనేది విమర్శగా అన్న విషయం అయితే ఇక్కడ ఏమీ లేదు. ఒకటి ఏంటంటే నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడిన దానిపైన కూడా కాంగ్రెస్ నేతలు స్పందించారు. నిజం చెప్పాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడున్నటువంటి వాళ్ళు చెప్పిన దాన్నే మీడియాలో చెప్పడం జరిగింది అని చెప్పేసి అమర్నాథ్ గారు అంటున్నారు. ఈవెన్ అక్కడ మా ప్రతినిధులు కూడా మాట్లాడినప్పుడు కొంతమంది అంటే ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఉదయం నమాజ్కి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉన్నారు. సో ఒక 8 మందిని అక్కడున్నటువంటి వాళ్ళు బయటకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అని వాళ్ళే చెప్పారు. సో ఇవి చూస్తే అక్కడ అందుబాటులో లేరేమో అనేది అనిపించడం తప్పేం కాదేమో, టైంకి రాలేదేమో. మేడం ఒకటి సంతోషం ఏంటంటే ఈ ప్రతిపక్షాలు కానీ ఎవరు కానీ కిషన్ రెడ్డి తప్ప మిగతా చాలా వరకు ఏంటంటే ఇది గవర్నమెంట్ మీద గవర్నమెంట్ బ్లేమ్ చేయాలని వాడుకోలేదు. సో కొంచెం విజ్ఞత ప్రదర్శించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నిన్న కిషన్ రెడ్డి మాత్రం ఏదో అడ్డగోలుగా అక్కడ చూసిన సందర్భాన్ని బట్టి మాట్లాడేదో గవర్నమెంట్ ని బ్లేమ్ చేయాలని మాట్లాడే మాటలాగా సరే అనిపించింది. దానికి వాళ్ళ నాయకులంతా రెస్పాండ్ అయ్యారు. మీరు అన్నదానికి చెప్తా ఉన్నా, నిన్న జరిగిన సంఘటన ఏదైందో దాంట్లో చిన్న పిల్లల్ని కోల్పోవడం అనేది, రేపటి భావితరాన్ని కోల్పోవడం అనేది చాలా దురదృష్టకరం. ఎక్కడైనా సరే పిల్లలు సరే పెద్దవాళ్ళు మరణించినప్పుడు అంత బాధపడినా కూడా పిల్లలు మరణించారంటే అత్యంత బాధాకరంగా మనం భావిస్తూ ఉంటాం, ఫీల్ అవుతా ఉంటాం. అది సో అలాంటి సందర్భంలో వారు అమర్నాథ్ గారు చెప్పినట్టు నిన్న అక్కడ ఉన్న ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో 300 మీటర్ల దూరం ఉన్న పోలేకపోయిందంటే అది ప్రభుత్వానికి తప్పు కాదు మేడం. రాలేకపోయినరు అంటే కూడా ప్రభుత్వానికి తప్పు అనేది నేను అనుకోవట్లేదు. ఒకటి అక్కడ వాళ్ళు గతంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు, మొత్తం ఫుల్ ప్యాక్ చేసి బిల్డింగ్స్ అన్ని సందు లేకుండా ఖాళీ లేకుండా షాప్స్ కి దాంట్లోనే రెంట్ కి రాకేష్ గారు చెప్పినట్టు ఇంటీరియర్ మొత్తం ఫుల్ ప్యాక్ చేసి ఆ పొగ ఎక్కడికి పోకుండా ఉండి కాపాడడానికి ఎవరు రాలేదని వాళ్ళ మీద బ్లేమ్ చేయడం కూడా మనం చేయలేము. సో అది కంపల్సరీ ఇంట్లో ఉంటున్నప్పుడు సేఫ్టీస్ పాటించాల్సింది పోయి కంపల్సరీ వాళ్ళు పాటించాలి. అట్ ద సేమ్ టైం అధికారులు కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు అధికారులు కూడా దీని అందరినీ సూపర్విజన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ నేను జరిగింది ఏంటంటే అక్కడ వారికి ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ 300 మీటర్ల దూరం ఉన్న ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి లేదు. అలాగే బయట నుంచి మనుషులు కూడా లోపడిపోయే ఏమంటారు ఎంట్రన్స్ గేట్ కూడా షటర్లు కూడా క్లోజ్ చేసి ఉండడం, అందరు పైకి పోయి తీసుకురాకపోవడం, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ తోటి అక్కడ మరణించడం జరిగింది. అక్కడ కూడా మీరు అన్నట్టు ఎంట్రీ ఎగ్జిట్ గేట్లు 2 వేరు ఉంటే, లేదంటే ఎస్కేప్ అవడానికి ఫైర్ ఎస్కేప్ ఏదైనా ఎగ్జిట్స్ ఉంటే కూడా ఇక్కడి నుంచి బయట నుంచి మనుషులు లోపడిపోవడం, లోపలి నుంచి కిందికి రావడానికి ప్రయత్నం చేసేది. కానీ అక్కడ ఎక్కడ కూడా మొత్తం ప్యాక్ తప్ప ఇంకొక్కటే గేట్ తప్ప, అది కూడా షటర్స్ అయ్యి కింద ఉన్న షాప్ లో నుంచి షటర్స్ తీసుకుంటే తప్ప బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఆ పొగలో వచ్చినప్పుడు కిందికి పోవాలా బయటికి పోవాలా అసలు కనపడని పరిస్థితుల్లో ఎక్కడికి పోవాలో తెలియదు వాళ్ళకు. ఇంకో దాంట్లో ఫైర్ సేఫ్టీ మిషన్ గా వారు అన్నట్టు సిలిండర్లు కానీ ఆ కెమికల్ పౌడర్స్ కానీ ఎక్కడ కూడా అవైలబిలిటీ లేకపోవడం, వాళ్ళకి ఆలోచన కూడా లేకపోవడం వారి మరణానికి దారి తీసింది. దీనికి అందరూ దురదృష్టంగా భావిస్తూ బాధపడే సందర్భాలు తప్ప రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి జరగకుండా ఉండాలంటే వారు అన్నట్టు ఫ్యూచర్ సిటీలో డెఫినెట్ గా ఇది కంపల్సరీ ప్రవేశపెట్టాల్సింది. వారు చెప్పినట్టు ఫైర్ ప్రూఫ్ సిటీగా దీన్ని చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడున్న హైదరాబాద్ లో గతంలో కూడా చాలా ప్రమాదాలు చూసినాం. ఎక్కడ చూడు షార్ట్ సర్క్యూట్ లేకపోతే ఇంకోటి చాలా మంది మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం కాదు అన్ని ప్రభుత్వాలు కూడా చూస్తూనే ఉన్నాయి. కానీ దీని గురించి ఒక కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భావితరాల వాళ్ళు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలు వదిలేసే అవకాశం ఉన్నదంటే ఎవరో ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు కట్టుకుంటే నా పిల్లలు లేకపోతే ఇంకెవరో అప్పుడెప్పుడు ప్రమాదం సంభవిస్తే చనిపోయే సందర్భం. కాబట్టి ఫ్యూచర్ తరాల కోసం చూసి ఈ రోజు ఇల్లు కట్టుకోవాలన్నా లేకపోతే షాపింగ్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలన్నా ఏదైనా సరే విత్ ఏమంటారు ఫైర్ రూల్స్ ఏదైతే ఉన్నాయో గైడ్ లైన్స్ ఏదైతే దాని ప్రకారం కట్టుకోగలిగితే మనం భవిష్యత్తుని కాపాడుకోవద్దు. లేదు ఏదో రెంట్ల కోసమో లేదు ఇంకేదో చిన్న దాంట్లో పెద్దగా చిన్న ప్లేస్ లా ఒక పెద్ద ఇల్లు కట్టి దాంట్లో అన్ని ఉంచాలి, దాంట్లో అన్ని పెట్టాలన్న ఉద్దేశంతో పెడితే మాత్రం ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ప్రతి ఒక్కరికి ఆ ప్రమాదం అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ అంటే ఇప్పుడు కొంతవరకు కొత్తగా కడుతున్న బిల్డింగ్లు ఫైర్ సేఫ్టీని ఫాలో అవుతున్నారు. తర్వాత కూడా ఓన్లీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీలో గతంలో ఎప్పటి నుంచో ఉన్న భవనాలు, ఆ భవనాల్లో ఫైర్ సేఫ్టీ లేదు, వాళ్ళు దాని గురించి పాటించే పరిస్థితి లేదు, ఏం లేదు. ఇప్పుడు కొత్తగా ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని కూలగొట్టి వేరే దగ్గరికి పంపించే ప్రయత్నం చేద్దామన్నా
వాళ్ళు సొంతంగా వాళ్ళే కోర్టుల కేసులు వేసుకొని లేదు మా బిల్డింగ్ ఎట్లా కూలగొడతారు మేము ఎప్పటి నుంచి ఉంటున్నాం అప్పుడు పర్మిషన్లు ఇచ్చారు ఇలాంటి రకరకాల కారణాలు చెప్తూ వాళ్ళ కానీ చావుకు ఇప్పటికిప్పుడు అవి తొలగించో లేదంటే అంత పెద్ద ఎత్తున చేసేటువంటి అవకాశం లేకపోయినా అట్లీస్ట్ ఒక అలాం పొగ వచ్చింది ఫైర్ వస్తుంది అన్న టైంలో ఒక అలారం మోగేటువంటి ఇది ఉంటే ఇంత పెద్ద ప్రమాదం తప్పేదేమో. వాళ్ళు బయటకు పరుగులు తీసేవాళ్ళేమో, వాళ్ళంతటా వాళ్ళని రక్షించుకోగలిగేవారేమో. బట్ అటువంటివి కూడా ఎక్కడ మనకు అక్కడ ఓల్డ్ సిటీలో కనిపించవు. ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం. ఓల్డ్ సిటీ పరిస్థితి ఎట్లుంది అనేది ఇప్పుడు అక్కడ సరే ఎంఐఎం పార్టీ ఆ ముస్లిం పార్టీ ఏదైతుందో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు ఉన్నా ఓల్డ్ సిటీకి పోయి ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తా ఉన్నా సరే వాళ్ళకి అర్థమవుతుందో అర్థం కాదు, వాళ్ళు చదువుతున్నారో లేదో నాకు అర్థం కాదు, ప్రతి దానికి అడ్డం పడే పరిస్థితి ఏ ప్రభుత్వం ఫైర్ సేఫ్టీకి సంబంధించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా దీనిపైన అవేర్నెస్ తో